ఉన్నాడా? అవును హారిక, బతికే ఉన్నాడు. సునంద వాళ్ళ దగ్గర ఉన్నది మన బాబా అంటే మురారి మన కొడుకా? మా ఇద్దరి మధ్య ఉన్నది పేగు బంధమా? అందుకే వాడిని చూసిన ప్రతిసారి నాకేదో తెలియని ఫీలింగ్ కలిగేది. తరుణ్, నేను వెంటనే వాడిని చూడాలి ప్లీజ్. తనివి తీరా ముద్దులు పెట్టాలి. ఇప్పుడే వాడి దగ్గరికి వెళ్దాం. పద తరుణ్, ప్లీజ్ తరుణ్. మురారి, హారిక, మురారి. మురారి, నా బంగారం, ఇన్నాళ్ళు ఈ అమ్మకి దూరంగా ఇక్కడున్నావా? హారిక, ఏంటి నువ్వు చేస్తుంది? అసలేం మాట్లాడుతున్నావు? నా బిడ్డ నాకిచ్చే. ఆగు. వీడు నీ బిడ్డ కాదు, నా బిడ్డ. నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ, నా పేగు తెంచుకొని పుట్టిన నా కన్న కొడుకు. హారిక, ఏంటో మాటలు? నీకేనా మతి తప్పిందా? ఏదో పాపమని అప్పుడప్పుడు నా బిడ్డని నిన్నెత్తుకొనిస్తే ఇప్పుడు వాడు నీ బిడ్డ అంటున్నావా? ఏదో పాపమని నీ బిడ్డను నన్నెత్తుకొనిచ్చావా? అసలు ఘోరమైన పాపం చేసిందే నీ భర్త. చనిపోయిన నీ బిడ్డను నాకప్పచెప్పి నా బిడ్డను నీ పక్కన పడుకోబెట్టాడు. పుట్టగానే తల్లి బిడ్డను వేరు చేసి పాపం మూట కట్టుకున్నాడు. ఏమండి, హారిక చెప్తుంది నిజమేనా? చెప్పు ప్రభు. నీ భర్త మొహం చూస్తుంటే అర్థం కావడం లేదా? నా బిడ్డను నేను తీసుకువెళ్తున్నాను. ఇకపై నా బిడ్డ నా దగ్గరే ఉంటాడు, మా ఇంట్లోనే పెరుగుతాడు. మురారి, మురారి. సునంద, 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 సునంద.